ఇటీవల ఏపీలో సార్వత్రిక ఎన్నికలు హోరాహోరీగా జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో ముందుగా పోస్టల్ బ్యాలెట్ జరిగింది. ఇందులో ప్రభుత్వ ఉద్యోగులంతా కూడా టీడీపీకే ఓట్లు వేశారన్న విషయం తెలుస్తోంది. దాదాపు 4,60,000 ఓట్లు ఎంప్లాయీస్ పడ్డాయి. ఎందుకంటే ఇప్పుడు ఎంప్లాయీస్ అంతా కూడా ఈ ప్రభుత్వానికి చాలా వ్యతిరేకంగా ఉన్నారు. అయితే ఈ 4,60,000 ఓట్లలో ఏ పార్టీకి ఎక్కువగా వేసుంటారు అనే టాక్ అయితే ఇప్పుడు వినిపిస్తోంది. దీనిపైన ఆరా మస్తాన్ ఒక విశ్లేషణలో అసలు విషయాన్ని బయటపెట్టారు. అయితే పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో 70 నుంచి 75% మంది టీడీపీ కూటమికి ఓట్లు వేశారన్న విషయం క్లారిటీగా తెలుస్తోందన్నారు. జూన్ 4న రిజల్ట్స్ రోజున మొదటిగా పోస్టల్ బ్యాలెట్స్ నే కౌంట్ చేస్తారు. కాబట్టి 160 నుంచి 170 స్థానాల్లో టీడీపీ కూటమి ఆధిక్యత సాధించే అవకాశం కనిపిస్తోందన్నారు. ప్రతి నియోజకవర్గంలో సుమారు 70% ఓట్లు టీడీపీ కూటమికి వేశారన్న విషయం తెలుస్తోందన్నారు. అయితే ప్రభుత్వ ఉద్యోగులంతా కూడా కేవలం ప్రభుత్వం మీద వ్యతిరేకత కారణంగానే టీడీపీ కూటమికి ఓట్లు వేశారన్నారు. అయితే రీజన్స్ ఎక్కువగా ఏం వినిపించాయంటే జీతాలు టైంకి రావడం లేదని, జీతాలు తగ్గించారని, పెన్షన్ స్కీమ్స్ సరిగ్గా అమలు చేయకపోవడం వంటి విషయాల మీద ఎక్కువ సీరియస్ గా ఉన్నారు అనే విషయాన్ని వివరించారు. అయితే టీడీపీ ఎక్కువ పథకాలు ఇచ్చినా ఈ ప్రభుత్వం కొనసాగకూడదు అనే కసితో వాళ్లంతా టీడీపీకి ఓట్లు వేశారు అని చెప్పారు. వీళ్లకు వ్యతిరేకంగా వీకర్ సెక్షన్ ప్రజలు, గ్రామీణ ప్రాంతాల వాళ్లు, మహిళలు అంతా కూడా జగన్ ప్రభుత్వమే కొనసాగాలి అంటూ ఓట్లు వేశారు. అయితే గ్రామీణ ప్రాంత ప్రజలు ఏమంత అమాయకులు కారు. ఈ ప్రభుత్వంలో ఇన్ని పథకాలు ఇస్తున్నప్పుడు గత ప్రభుత్వంలో ఇన్ని నిధులు అసలు ఏమైపోయాయనే ప్రశ్నలు కూడా వారు వేస్తున్నారన్నారు ఆరా మస్తాన్. గ్రామీణ ప్రాంత ప్రజల్లో, ముఖ్యంగా మహిళల్లో ఈ విషయంలో చాలా అవగాహన వచ్చిందన్నారు.